హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాము. నమస్తే సార్. హలో హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడకం. నేను బోన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ని, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. షుగర్ ఉన్న వాళ్ళకి పాదాల నొప్పులు రావడానికి మధ్య సంబంధం ఉంటుందా సార్? సో షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ కంప్లైంట్స్ ఏంటంటే ఇది పాదాల్లో మంటలు వస్తున్నాయి, బర్నింగ్ సెన్సేషన్, నీడిల్తో ప్రిక్ చేసినట్టు అనిపిస్తూ ఉంది, అలాంటివి చెప్తా ఉంటారు. అది కామన్. ఎందుకంటే ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఆ నర్వ్స్ మీద అదే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో ఈ షుగర్ లెవెల్స్ హైపర్ గ్లైసీమియా, సో దానివల్ల ఏంటంటే నర్వ్స్ డ్యామేజ్ అయ్యి ఇట్లా అబ్నార్మల్ సెన్సేషన్స్ వెళ్ళటం వల్ల మీకు నీడిల్తో ప్రిక్ చేసినట్టు, ముద్దుబారినట్టు, ఇట్లా మంటలుగా ఉంటాయి. దాంతోపాటు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ బోన్స్కి ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ చేరినప్పుడు కావాల్సిన న్యూట్రియంట్స్ సరిగా అందక బోన్ వీక్నెస్ రావడం జరుగుతుంది. దానివల్ల కూడా మీకు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. షుగర్ ఉన్న వాళ్ళకి భుజం నొప్పి వస్తుంది అంటారు సార్, అది నిజమేనా? అవునండి, ఖచ్చితంగా. ఇది దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. సో భుజం ఇలా బీచుకుపోతుంది అనమాట వాళ్ళలో. సో ఇలా ఏమవుతుందంటే షుగర్ ఉన్న వాళ్ళలో హైపర్ గ్లైసీమియా అంటే షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువైనప్పుడు అవి షోల్డర్ జాయింట్ చుట్టూ ఒక క్యాప్షూల్ ఉంటుంది, ప్రొడక్టివ్ లేయర్ క్యాప్షూల్. సో దాన్ని ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఏం చేస్తుంటే గ్లైకేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా కొలాజన్ ఆ క్యాప్షూల్ ఉన్న కంటెంట్ని ఎక్కువ పెంచడం వల్ల బాగా థిక్నింగ్ అయిపోయి అలా పట్టేసిపోద్ది అనమాట. దాన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అంటారు, క్యాప్సులర్ ఫైబ్రోసిస్ అంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మూమెంట్స్ ఇనిషియల్ ఫేజ్లో పెయిన్ రావటము, ఓవర్ ద పీరియడ్లో మనం అలా నెగ్లెక్ట్ చేస్తే ఓవర్ ద పీరియడ్లో అంత మూమెంట్స్ అన్ని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయిపోతాయి అనమాట. ఇలా పైకి లేపడం కూడా కష్టం అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా రిలేషన్. అలానే షుగర్తో పాటు ఈవెన్ థైరాయిడ్ ఉన్న పేషెంట్లో కూడా ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం. మోకాళ్ళల్లో గుజ్జు పెరగాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి సార్? సో ఇది స్పెసిఫిక్గా మనం చెప్పలేము, అంటే ఇది తింటే ఖచ్చితంగా గుజ్జు పెరుగుతుందని చెప్పలేము. సో దానికంటే ఏంటంటే ముందు దానికి హెల్తీగా ఉండాలి, ఆ జాయింట్ హెల్తీగా ఉండాలి, జాయింట్ మీద ప్రెజర్ లాంటివి లేకుండా ఉండే ప్రికాషన్స్ అనేవి. ఫస్ట్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ ఎక్కువ ఉండకూడదు అనమాట. అంటే మోడరేట్ బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్, దానికి తగ్గట్టు మెయింటైన్ చేసుకోవాలి. సో అది దానికి తగ్గట్టు దాంతోపాటు మనం ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్, అంటే ఆస్టియోపోరోసిస్లో కూడా ఇట్లా బోన్ వీక్ అయ్యి ఇట్లా మనకి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీటితో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే మనము మోకాళ్ళని మనం హెల్తీగా కాపాడుకోవచ్చు. నెలసరి ఆగిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటారు సార్, నిజమేనా? అవునండి, అది కరెక్టే. సో అది ఎందుకంటే నెలసరి ఆగిన వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది, పోస్ట్ మెనోపాజల్ అంటారు. సో హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల ఆ కాల్షియం మెటబాలిజం, వైటమిన్ డి మెటబాలిజం ఇవన్నీ హార్మోన్స్ అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో వన్స్ ఇది హ్యాంపర్ అయినప్పుడు సో ఆ మెటబాలిజంలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆస్టియోపోరోసిస్ డెవలప్ అవుతూ ఉంటుంది. బోన్ వీక్నెస్ అంటారు అది. సో బోన్ వీక్నెస్ డెవలప్ అయినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి ఏంటంటే ఇంకా నొప్పులు వస్తూ ఉంటాయి. అది వెయిట్ ఎక్కువ వాళ్ళకి ఇంకా నొప్పులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఓవర్ ద పీరియడ్లో వయసు పెరిగిపోతే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దానికి తగ్గట్టు మనం దాన్ని కంట్రోల్ చేయడం కోసము ఈ కాల్షియము, వైటమిన్ డి సప్లిమెంటేషను, సో ఆ బోన్ డెన్సిటీ అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. అంటే ఇలా నొప్పులు వస్తున్నప్పుడు పోస్ట్ మెనోపాజల్ లేడీస్లో డెక్సా స్కాన్ అంటారు. సో ఈ స్కాన్లో మనకి టీ స్కోర్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మేము ట్రీట్మెంట్ ఇస్తాం. అందులో ఫస్ట్ ఇనిషియల్గా మెడిసిన్స్ ఉంటాయి, టాబ్లెట్ ఫామ్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఫామ్స్ కూడా ఉంటాయి. మరీ ఎక్కువ టీ స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఆస్టియోపోరోసిస్, సివియర్ ఆస్టియోపోరోసిస్ అంటారు, వాళ్ళకి మేము ఇంజెక్షన్స్ కూడా ఇస్తుంటాం. కీళ్ళ అరుగుదల అనేది ఏ వయసులో స్టార్ట్ అవుతుంది? 2 టైప్స్ ఉంటాయి. అంటే చిన్నపిల్లలు కూడా వస్తాయి. జూనైల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, జూనైల్ ఆర్థరైటిస్. అండ్ పెద్దవాళ్ళలో జనరల్గా ఇది 35 to 40 years నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట అది. సో వాళ్ళలో ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇలా డిఫరెంట్ రకరకాలు ఉంటాయి. యాంకలోజింగ్ స్పాండిలైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్, ఇలాంటివి జనరల్గా పెద్దవాళ్ళలో వస్తుంటాయి అనమాట. 35 years నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. చూసారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి సెకండ్ ఒపీనియన్ లాగా, సరే ఇట్లా బయట సర్జరీ చెప్పారు, సో దాని గురించి ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ, మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉండి సరే వీటికి నిజంగా సర్జరీ అవసరం అవుతుందా, లేకపోతే దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ అది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. దాన్ని బట్టి మేము మీకు దానికి తగ్గ సమాచారం మేము అందించగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.